స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. తండ్రి, ఈ మొదటి తారీఖు ఈ ఫిబ్రవరి మాసంలో ఇలా చేరి నీ పాదాలు చెంత నాయన నీ వాక్యాన్ని విరిచి వడ్డించడానికి మీరు కృపణించినందుకు స్తోత్రం. ఈ వాక్కును నాకును మాకును మీరు ప్రసాదింపచేయమని, ఈ వాక్కును తండ్రి నీ బిడ్డలకు ఇస్తుండగా నీవు మాట్లాడి, నీవు బలపరిచి, నీవు దీవించి, నీవు ఆశీర్వదించి, నీ బిడ్డలను అభివృద్ధి పరిచి వర్ధిల్ల చేయమని, ఈ నామానికి మహిమకరంగా నీ బిడ్డలను ఉంచమని, కాపాడమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేసి ఆయన నీ వాక్యాన్ని విరిచి వడ్డిస్తున్నాము తండ్రి. నేను నా ఉదయకాల సమయంలో 5:30 వరకు ఇంటికి వచ్చాను. గత వారం అంతా మా తండ్రి గారి కార్యక్రమం కోసం గత వారం ఆదివారం వెళ్ళి ఈ ఆదివారం ఉదయం వచ్చాము. దేవునికి మహిమ కలుగునుగాక. నేను వచ్చి ప్రార్థన చేస్తున్నాను. నేను ఆలోచిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక మాట చూపించాడు. నేను 7 మాటలు రాసుకున్నాను. ఈరోజు సమయాన్ని బట్టి 1-2 మాటలు చెప్పి నేను ముందుకు వస్తాను. దయచేసి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివి కొద్దిగా కిందకి వెళ్ళవలసిన వారమైతాం. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం. 12వ వచనాన్ని చదువుతాం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై, అందరూ తీద్దామా? ఆదికాండము 26:12 ఏమంటున్నాడు? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి 6 సంవత్సరముల 100 ఫలము పొందెను. హల్లెలూయా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనములు వేసి 100 ఫలము, ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. హల్లెలూయా. దేవుడు కూడా మరో సంవత్సరం ఇచ్చాడు. గత నెలలో మన సంఘ వాగ్దానాన్ని మనం తెలుసుకున్నాం. దేవుడు మనకు అన్ని ప్రతి భాష విలువను తొలిచివేస్తాడు. మరి ఈ మాట, మరి ఈ మాసంలో మొదటి తారీఖు దేవుడు తెలుస్తున్న మాట ఏంటంటే, ఆ దేశమందున మనము, దేవుడితో సంబంధమైన మనము, ఆ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఉన్న మనము ఫలించి ఏమవుతుంట ఫలించి 100 ప్రతిఫలాన్ని మరి పొందుతామని ఆశీర్వదించిన దేవుడు మనము గొప్పవాడిగా చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి కిందకు వస్తే ఇంకొక మాట కూడా ఉంది. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతని గొర్రెలు ఆస్తి, గొడ్లు ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. ఏమొచ్చిందంట? అసూయ. ఈనాడు ఒకప్పుడు క్రైస్తవులు ఏమన్నారు? కులం తక్కువడు అన్నారు. దాన్ని మార్చి ఇప్పుడేమంటున్నారు? క్రైస్తవులు దేవుడి చేత ఆశీర్వదించబడి చర్చికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి గొప్పలు అయితే ఇప్పుడేమన్నారు? రిజర్వేషన్ ఉంది, మీకు జాబ్ వస్తుంది. ఏం మాట అప్పటికి ఇప్పటికి చూడండి. చాలా మంది క్రైస్తవులు ఏమయ్యారంటే, ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం చూసి అసూయ పడేవాడు ఒకరు ఉంటారు. హల్లెలూయా. ఆ ఇస్సాకు టైంలో ఎవరున్నారంట? ఫిలిష్తీయులు ఉన్నారు. మరి ఈ టైంలో ఎవరున్నారు? నువ్వు ఆశీర్వదించబడితే సంతోషించేవాళ్ళు అందరూ, ఏడ్చేవాడు ఎవరు లేరా? ఉన్నారా? ముందు కనుకుంటాడు అందులో. హల్లెలూయా. కదా ముందు సీమకు మాట చేశాను నేను. ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన కొండకొండ బ్రాంచ్లో సంఘం పెడతాడు. నువ్వు వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయి. అయ్యా, ఈ సంవత్సరం ఒక ఫ్లాట్ కొనాలి నేను. ఈ సంవత్సరం ఏం కొనాలి? నేను ఒక ఫ్లాట్ కొనాలి ప్రభు అని నామానికి భయంకరంగాని ప్రార్థన చేయబడ్డాను. ఆయన దేవుడి దగ్గర ఎన్ని బాబు ఎన్ని కొన్నాం?
4 ఫ్లాట్లు కొన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు చెప్పింది తెలుసా? ఆయనకి 3 కొడుకులు కదా. వచ్చినప్పుడు ఏమి లేవు, కొండకొండలు వచ్చినప్పుడు ఏమి లేవు పాపం. దేవుడు ఆయనకి 4 ఫ్లాట్లు ఇచ్చాడు. ఎందుకు నేను చెప్పానంటే, ఆశీర్వాదం ఆయన దగ్గరికి రావాలని, ఆయన ఇల్లే లేకుండా నా కళ్ళ ముందే పీకేయడానికి ఒక 10 మంది వచ్చారు. నాకు ఏమీ చెప్పలేని పరిస్థితి, నాకు బాధ వేసింది. అప్పుడు నేను అన్నాను, ప్రభు ఎవరో ఒకరి ద్వారా ఆ ఇల్లు పీకకుండా సహాయము. ఆ ఊర్లో నాకిద్దరు చూస్తే కొంచెం నేను ఆలోచిస్తాను, ఒకటి ధనమ్మ, 2 జయమ్మ. వీళ్ళిద్దరు పోటీ పడితే ఎవరు గెలుస్తారు తెలియదు. కొండకుండా నేను ఇంతవరకు పడిందో లేదో తెలియదు. ఇక్కడున్న ఆమె కొడుకులు వచ్చి అలా అమ్మ పేరు ధనమ్మ. ఎందుకంటే ఆమె మొత్తం 2 నుంచోబెట్టి నిలబెట్టి కూడా 1 లక్ష రూపాయలు తేగలిగిన సమర్థత కలిగిన. హల్లెలూయా. అదైందా? ఎందుకు చెప్తున్నట్టు జయం. ఆ టైంలో జయం వచ్చి ఉండట్టుండి ఇల్లు తీస్తే ఎలా ఉంటారన్నారు. ఉండటానికి ఇల్లు లేని స్థానం నుండి దేవుడు అక్కడ ఒక ఫ్లాట్, అక్కడ ఒక ఫ్లాట్, 4 ఫ్లాట్లు కొనడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఈయన ఆశీర్వదించబడేటప్పుడు తన మీద ప్రేమ వస్తుందా, అసూయ వస్తుందా? మరి అసూయ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈనాడు నువ్వు కూడా అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో ఏముంటుంది? ప్రేమ ఉంటుందా, అసూయ ఉంటుందా? అసూయే ఉంటుంది. ఎందుకు? నాకంటే ముందు చెల్లి ఇల్లు కట్టేసింది, లేకపోతే నాకంటే ముందు అక్క ఇల్లు కట్టేసింది. ఈ అసూయ అనేది రావడం గల కారణం తెలుసా? మనం ఆశీర్వదించబడకపోవడం. హల్లెలూయా. అదైతే ఒకవేళ ఆశీర్వదించబడే వాళ్ళని చూసి మీ మాటలు చెప్పండి, వారు లేక పోవటమే. మరి ఈ ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడేమో ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు ఆశీర్వదించబడటం చూసి ఫిలిష్తీయులు వాంచలేక, ఆయన ఆశీర్వాదానికి కారణమైన దేవుని ఏమి చేయలేక వాడు ఏం చేస్తారో తెలుసా? చూద్దామా కింద వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. హల్లెలూయా. చెప్పండి, నీవు వర్ధిల్లుతుంటే, నువ్వు దీవించబడుతుంటే, నువ్వు ఆశీర్వదించబడుతుంటే, దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోను, వాక్యం చదువుకోను, ప్రభా నాకు సహాయం చేయనైనా, నాకు ఆరోగ్యం అయినా, నా భవిష్యత్తు మార్చునైనా, నా స్థితి మార్చునైనా, నువ్వేదో కుయ్యోమోలని దేవుడి దగ్గరికి వస్తుంటే, హల్లెలూయా, వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఇలా వారం లేని వాళ్ళు చాలా మంది నీ చుట్టూ ఉండాలి. హల్లెలూయా. ఆ దినాల్లో అన్ని జనులు, ఈ దినాల్లో బంధువులు. మరి వారం లేని వాళ్ళు ఎక్కడ ఉండాలని చెప్పాలంటే ఎక్కడైనా ఉండొచ్చు. మరి వాడు ఉన్నప్పుడు మనం చేయాల్సింది, నువ్వు కష్టపడి ఏం చేసావు? ధాన్యము సమకూర్చావు. ఆ ధాన్యము వారికి తడిసిపోయింది అనుకో, నీకు ఎట్లుంటుంది? ప్రాణం చాలా బాధ వేస్తుంది కదా. ఆలోచించేది దేవుడి బిడ్డలారా. దేవుడు చెప్తున్న మాట, ఇస్సాకు ఏమంటే ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ప్రతిఫలం. హల్లెలూయా. ఇస్సాకు దేవుడు ఎలా ఆశీర్వదించంటే 100 గింజలు వేస్తే 100కి 100. హల్లెలూయా. ఫెయిల్యూర్ లేదు. ఇప్పుడున్న మరి మన పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కనుక 100కి 100 మార్కులు వస్తే ఏం చేస్తారు? సంతోషిస్తారా? మీకేం వచ్చినాయి? ఇదే కదా ఫస్ట్ క్వశ్చన్ కదా. అప్పుడు అడుగుతారు, నీకేం వచ్చింది? నాకు 100కి అవ్వట్లేదండి. ఇప్పుడు అడగలేదా? అది అడగలేదండి. మీకు 100కు 100 అది క్వశ్చన్. హల్లెలూయా కదా. మీకు 100కి 100 వచ్చేస్తే ఎట్లా ఉంటుంది? మీకు మీ మనసు ఏడుస్తారా కదా. మరి మీకు 100 వచ్చినాయి అని మీ పక్కన 50 వస్తే ఆడ హ్యాపీగా ఉంటారా? నువ్వు కదా. చెప్పండి, ఆడ మనసులో ఏముంటుంది? కొద్దిగా బాధ. నాకు కూడా వచ్చుంటే నేను బాగా రాశాను, నాకు సారి వేయగా, అప్పుడు ఏడ్ చేసేది కదా, కళ్ళ నీళ్ళు ఫీల్ అవుతుంది. కాబట్టి దేవుడికి పెట్టారా,
నిన్ను 100% దీవించింది దేవుడి వల్లే అయ్యింది. హల్లెలూయా. మనుషుల వల్ల అయితే కాదు. చాలా మంది ఈ రోజున నేను నమ్ముతారు నమ్మలేదు, చాలా సాక్ష్యాలు విన్నా. నేను మా ఊరు వెళ్ళినప్పుడు చిన్న లేబర్ అయిన ఆటో కొనుక్కున్నాను. ఒక రైతు ఆ లేబర్కి పొలం ఇచ్చాడు. ఆ పొలం ఆ లేబర్ వ్యక్తి అంటే ఆటో చదివితేనే లేబరే కదా అనేది పని చేస్తే ఆయనకి జీవం. ఆయన తోట చూసుకుంటున్నాడు. మాస్టర్ గారు, ఈయన కొడుకు ఏం చదువుతున్నాడో మీకు తెలుసా అన్నాడు. నాకు ఆయన ఎవరో కూడా తెలియదంటే, ఈయన కొడుకు MBBS డాక్టర్ చదువుతున్నాడండి. ఈయన ఆటో చదువుకుంటూ ఈయన కొడుకు ఏం చేశాడు? డాక్టర్ అండి, రేపు PG చేస్తాడండి. ఇటువంటి తోటలో 10 కొంటాడు పాస్టర్ గారు. ఈ రోజు నా దగ్గర పని చేస్తున్నాడు, కానీ రేపు ఎక్కడ ఉన్నాడట? దేవుడి తను దీవించాడండి. ఆయన పేరు ఏ పేరంట? యేసుబాబు. హల్లెలూయా. ఆలోచించండి. ఇంకేం చేస్తాం? నీ కొడుకు డాక్టర్ అయిపోతే, నీ బిడ్డలో గొప్పలు అయితే నేను చూసుకోవడానికి ఏమనిపిస్తుంది? ఇంకేమి చేయలేం. చాలా సంతోషం అనిపించింది కదా. ఆయనే ఆటో తోలుకుంటున్నాడంటే ఆ నాన్న ఏం తోలుంటాడు? ఎద్దల బండో. నేనేమంటే మనం సెకండ్ జనరేషన్, మరి మన పిల్లలకు చదివించే బాధ్యత, లేదంటే మన సరైన మార్గం నడిపించే బాధ్యత మన మీద. ఇప్పుడు ఇస్సాకు మీద ఫిలిష్తీయులకి ఏమొచ్చిందంట? అసూయ. ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళకి నువ్వు ఒకప్పుడు ఉన్న స్థితికి ఇప్పటికి కొంచెం మెరుగుపడేవు కదా. బంగారానికి ఏం పెట్టుకున్నావు? మెరుగు పెట్టుకున్నావు. మెరుగు పెట్టుకుంటే ఏమైంది? బంగారం ఇష్టం లేదనుకుంటా ఆడవాళ్ళకి. హల్లెలూయా. అమ్మా ఏమైందమ్మా? బంగారం మెరుగు పెడితే మెరుస్తుంది కదా. నువ్వు కొత్తదేం కొనలా, ఉండడానికి ఏం పెట్టావు? మెరుగు పెట్టావు. మెరుగు పెడితే నువ్వేం చేస్తున్నావు? మెరుస్తున్నావు. మన దృష్టిలో నువ్వు బంగారం కొన్నట్ట, మెరుగు పెట్టట? కొన్నట్టే. హల్లెలూయా. బంగారం కొనేసి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆశీర్వాదించబడుతున్నారో దేవుడి బిడ్డలు, వారు తినే అన్నంలో ఏం పోసేస్తున్నారంట? మట్టి పోసేసారు. నీళ్ళొచ్చే బావిని మట్టితో పూర్తి చేశారు. అంటే నీ కడుపు మీద కొట్టారని చెప్పాలి, మా భాషలో చెప్పాలంటే. ఎడగొట్టారు? ఉద్యోగం చేసే స్థితిలో నీ మీద ఏదో ఒక నిందేసి నీ ఉద్యోగాన్ని ఎరికేసారని చెప్పాలా? ఎరికేశారు. మరి ఇలా చేసినప్పుడు మనం ఎవరి మీద ఫీల్ అవుతాం? దేవుడి మీద. నీ ఉద్యోగం నీ నుండి తీసివేసిన వారి మీద చెప్పట్లేదు. మీరు నాకు ఫస్ట్ కోపం వచ్చేది ఎవరి మీద? దేవుడి మీదకి వెళ్ళిపోతాం. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం? లైవ్ దేవుడికి ఇచ్చేస్తాం. ఏం ప్రాబ్లం? నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నా ఉద్యోగం నీ వల్లే అదైనా. నీ అన్నం తినే విషయంలో, నీ వర్ధిల్లే విషయంలో, నీ పనుల విషయంలో నీ మీద అసూయపడి నీ నీళ్ళలో మట్టేసేవాడు చాలా మంది రోజున ఉన్నారు. హల్లెలూయా. ఉండాలని చెప్పి మానేద్దామా, ముందుకు పోదామా? కొద్దిగా కిందకు వద్దాం. అయితే వాక్యం చదువుకుంటూ చూద్దాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలమగలవాడు కనుక మా యొద్దకు వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా. నెక్స్ట్ ఏంటి? నీ బావులు పూర్తి చేసావు, నీకు ఇక్కడ పని లేదు, నీకు నీళ్లు రావు, నువ్వు మాకంటే గొప్పోడు కనుక ఇక్కడ నువ్వు ఉండనే ఉండవద్దు, ఇక్కడ నువ్వు ఏంటి? వెళ్ళిపో. హల్లెలూయా. నీ కడుపుని కొట్టి నీకు జీవనోపాధి లేకుండా చేసి పోరా ఎప్పుడంటే ఆ పరిస్థితులు నీకు ఎలా ఉన్నాయి? కడుపు కదా, ఏది కోపం ఎలా అయిపోయింది పరిస్థితి, ఏం చేయాలి, భార్యకి ఏం పెట్టాలి, బిడ్డలకి ఏం పెట్టాలి, అసలు నేనేమి ఈ ఆలోచన రాదా? ఎప్పుడే ప్రార్థన వస్తుంది, కన్నీటి ప్రార్థన వస్తుంది. హల్లెలూయా. ఎవరితో కరెక్ట్ అయితే, మరి కరెక్ట్ కాకపోతే కోట ఉందా? సిమోన్ బాగా కరెక్ట్ అయ్యాడు. హల్లెలూయా. నువ్వు దేవుడితో కన్నీటి అయితే కన్నీటి ప్రార్థన అవుతుంది. దేవుడితో కరెక్ట్ అయిపోతే ఒక కోట ఒకళ్ళు వచ్చేద్దా? ఇదే బాధ కదా. రండి కింద రండి.
ఏం చేశారంటే వాళ్ళు ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో తవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి చప్పట్లు కొడదామా? పూర్తి చేశారుగా, పాడైపోయిందిగా, నాశనం అయిపోయిందిగా, పనికి రాకుండా చేసేసరికి అక్కడ ఎక్కడికి వెళ్ళంటే గెరారులకు వెళ్ళాడు. పోయిందా? అక్కడికి వెళ్ళి ఏం చేసాడ? తన తండ్రి అయిన అబ్రహాము చూద్దామా తవ్వించిన బావి నీళ్ళ బావులను ఇస్సాకు తిరిగి తవ్వాను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని కొట్టేశారు. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల్ని కొట్టడం, తిట్టడం, చర్చిలు కాల్చేయటం, చర్చిలు మూసేయటం, చర్చిలు పడేయటం, ఎక్కువగా క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారు? కూర్చొని ప్రార్థన చేసి దేవుని వైపు తిరిగి ఆశీర్వదించబడుతున్నారు. హల్లెలూయా! వారు ఆశీర్వదించబడటం నచ్చక, ఒప్పక, అసూయతో వాడు ఏమీ చేయలేక ఏం చేస్తారు? దౌర్జన్యం చేస్తున్నారు. ఇది క్రైస్తవులు ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగేది. హల్లెలూయా! దానికోసం కొంతమంది సేవకులు ర్యాలీ, ధర్నా, నిరాహార దీక్ష చాలా చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఎందుకు చేస్తారంటే దేవుని బిడ్డలు తిరగబడి మాట్లాడలేరు, కొట్లాడలేరు కదా, తెగించలేరు. అందుకోసం అందుకోసమని వాడు ఏదైనా చేస్తున్నారు. కానీ క్రైస్తవులు మౌనంగా చేయవలసింది ఏంటంటే వారి పని వాడు చేసుకుంటే దేవుడు తన పని తాను జరిగిస్తున్నాడు. గమనిద్దామా? చూడండి, దేవుడు పెట్టారు. కొంచెం కిందకు వద్దాం. నేను ఈరోజు ఇక్కడే ఆగి ముగిస్తాను. చూడండి, ఇంకొంచెం కిందకు వద్దాం. 18. అప్పుడు తన తండ్రి అబ్రహాము దినములో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసి అతడు తన తండ్రి అయిన వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వారి పేర్లు పెట్టారు. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలగల నీళ్ళ బావి దొరికెను. హల్లెలూయా! చప్పట్లు కొడదామా? హల్లెలూయా! నీవు కష్టపడితే, నువ్వు చేసే వ్యాపారమైనా, నువ్వు చేసే ఉద్యోగమైనా, నువ్వు చేసే వ్యవసాయమైనా, నీకు బాగా చెప్తా. మనకు రైతు ఉంటాడు. రైతు దగ్గర బావి నీళ్ళు ఎవరి దగ్గర ఉంటాయి? రైతు దగ్గరే ఉంటాయి. రైతుకి కింద 10 మంది లేబర్ ఉంటారు. మా ఊర్లో జరిగింది. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలంటే రైతుకి ఏముండదు, ఇష్టం ఉండదు. అప్పుడు లేబర్ ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఎట్టగో నాకు నీళ్ళు ఇట్లేదు కాబట్టి ఈ పొలం నువ్వే తీసేసు. ఇట్లా చాలా మంది లక్షల భూములు ఈ లేబరుగా ఉండి కొచ్చు బలుగు బలహీన వర్గాల భూములన్నీ అయ్యో చేతిలోకో, నాయుడు గారి, రెడ్డి గారి చేతిలోకి వెళ్ళిపోయాయి. అలా ఆక్రమించుకున్న భూములు చాలా. సంతకం పెట్టేసి 10 రూపాయలు ఇచ్చి 10,000 ఇచ్చి రాపించుకున్న భూములు ఇంకా చాలా. భూమి అంతా వాళ్ళ చేతులు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు పనికి? ఇప్పుడు నీళ్లు లేకుండా మనం ఏం పని చేస్తాం? ఇప్పుడు చాలా మంది భూములు ఎందుకు అమ్మేశారు తెలుసా? నీళ్లు లేక. హల్లెలూయా! ఇస్సాకు బూట్ చేసిన బాబులు నేను తవ్వి ఏం చేస్తాను? నాకు ఎవరు ఉండాలి నేను ఒక్కనే కదా. మా నాన్న చనిపోయిన బావిని బూట్ చేశారు కదా. ఎందుకు ఏడుతో పోరాటం, ఎందుకు ఏడుతో తెప్పలే, ఎందుకు ఏడుతో వచ్చిన కష్టం వదిలిపెట్టి పోదాం అనుకోరా. ఎప్పుడైతే బూట్ చేశారో, హల్లెలూయా, గుర్తుపెట్టు, ఎప్పుడైతే నిన్ను కదా మనుషులు ముంచేశారనుకో, చాలా మంది స్నేహితులు ఏం చేస్తారు? కొంతమందిని మోసం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక దాంట్లో ఏదో ఒక సంతకమో, ఏదో సూటి సంతకమో, ఏదో ఇళ్ల స్థలమో లాంటి పొలం కాగితాలు తీసుకుని బావా, మామ, మచ్చ, గిచ్చ, చచ్చ అనుకుంటా అడిగి తీసుకుని బ్యాంకులో పెడతాం, బంగారం పెట్టిస్తాం. నువ్వు ఈ మామ, నీకంటే గొప్పడు ఎవరు లేడు మామ అని ఒక కేసి ఎక్కించి డాబాలో తీసుకెళ్ళి, రెస్టారెంట్కి తీసుకెళ్ళి సంతకాలు పెట్టేసి ఇది తీసుకెళ్ళి రోడ్లో వేసేసి, అమ్మా అంతా మీ ఆయన చేసేటమ్మా, డబ్బు ఇచ్చాము, తిరిగి తేలేదా చెల్లమ్మా అంటే నాకేం తెలుసు అన్నయ్య నేమంటే
జరగాల్సిన నష్టం అంతా ఈరోజు చాలా మంది మోసం చేశారు సార్ అంటారు. అదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన విషయం. నీ ఆస్తి నువ్వు కోల్పోతున్నావు, లేక నీ సంపద కోల్పోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? మన దేవుడితో ఇస్సాకు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు. వాడు ఎవరన్నా రాని, ఎంతమంది అయినా రాని, వాడు పూర్తి చేసిన భావిని మరలా ఎరిగి కావటమే. హల్లెలూయా. ఏం చేశారు చూడమ్మా, 19 చదువుతారా? ఎవరైనా చదువుతారా? దీర్ఘంగా ఆలోచించి అక్కడ అయిపోయారు. చదవండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలను తవ్వగా చెప్పింది మా కదా కదా. చూడండి, జలలు గల జలంటే ఇదిగో ఆయన సాక్షులు శ్రీమాన్ గారు బావి. ఆయన మామూలుగా నిమ్మతోట దగ్గర ఉన్నాయి. అలా అత్తగారు ఇచ్చింది కదా, మా అత్తగారు ఇచ్చింది. అలా అత్తగారు ఇచ్చారు. దానికి నీళ్ళు ఆయన నాకు చెప్పింది ఏంటంటే, అయ్యారు మా బోర్ వేయాలి, ప్రార్థన చేయమంటే బాగుంది. ఇదిగో ఇక్కడ బోర్ పడలేదు, అది అక్కడ బోర్ పడలేదు, ఇదిగో ఇటు పక్క బోర్ పడలేదు. ఇప్పుడు మన మధ్యలో వేయాలి బోర్ పడాలంటే నాకు ఎంత విశ్వాసం రావాలి? ఆయన చూపించి ఫస్ట్ మనం నీళ్ళు వేయాలన్నప్పుడు నేను ఆయన చెప్పేది ఇటు పక్క పడలా, ఆ పైన పడలా, ఈ కింద పడలా, ఇక నా మధ్యలో ఉంది. నువ్వు పాయింట్ పెడితే నీళ్ళు పట్టుకోవాలి. హల్లెలూయా. నేను కూడా ఇస్సాకులాగే ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. అందులో ఈ స్థలం ఎక్కడ దాకా ఉందో అక్కడే పెట్టాలి. మరి పాయింట్ వేరే చోట పెడతానికి వెళ్ళి ప్రార్థన చేసి ఇక్కడే కరెక్ట్గా పెట్టే బాబు అన్నాం, అక్కడే పెట్టేసాడు. 100 అయిపోయింది, 100 అయిపోయింది, 140 అయిపోయింది. ఇప్పుడు ఫోన్ వచ్చింది, అయ్యగారు ఏం రాట్లా, ఇంకోటి ఏ బాబు అన్న, ఏ బాబు ఇంకొకటి ఇంకో పైపు, అయ్యగారు ఏం రాట్లా, ఫోన్ ఇంకో పైపు. విశ్వాసంతో ఆయన చెప్పడం, ఆయన విశ్వాసంతో ఇప్పుడు ఏమొచ్చినాయి చెప్పటం మాత్రం అంతకుముందు మాకంటే ముందు కదా బోర్ వేసారు, ఇటు పక్క బోర్ వేసారు, అటు పక్క బోర్ వేసారు. ఇవి ముగ్గురు షేక్ హ్యాండ్ ఇచ్చి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ కదా. మంచోడు నీకు నీళ్ళు పడి అని ఈ ముగ్గురు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆయనకి ఏం చేస్తారు? ఏం చేసాడురా, ఎట్ చేసాడురా, ఏదో చేసేసాడు. రాత్రి మనకు పడుకున్న నీళ్ళు ఎవరు పడి ఆయన పడి అబ్బా ఉండదా కడుపులో, పడుకుంటారాడు, నిద్రపోతున్నాడు. అప్పుడు దాకా రానుండి అప్పుడప్పుడు మామ వండుగా నాకు ఫుల్లు, సాయంత్రం నాకు నా వాట నాకు ఆడకు 10 వచ్చినాయి. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడితే పనికిరాడు కూడా నీకు బంధువు అయిపోతాడు. హల్లెలూయా. నువ్వు దరిద్రుడు అయితే నీ ఇంట్లో ఉండ చెప్పొచ్చు చెప్పకూడదు. నీ భార్య కూడా ఎందుకురా బాబు ఇవి చేసుకున్నది నా మాట కాదు, యోగ భార్య అన్నది చెప్తాను. హల్లెలూయా. నాకు గుర్తుపెట్టు కదా. ఎప్పుడో నేను కొట్టు ముందు రాశారు, ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికంటే నువ్వు ఈ మూలం ఉన్నావు అనుకో, బాబు రారంటే ఎవరు బాబు ఆడతారు దరిద్రుడు, ఆడేం చేస్తే ఆడ దరిద్రం మనకు కూడా. దేవుడితో కనెక్ట్ అయినోడు ఎప్పుడో కూడా దరిద్రుడు అని సాక్షాతే. మన దోషక్ గారు కూడా సాక్ష్యమే. ఆయన ఒకప్పుడు షాప్ పెట్టాడు. అట్లా ఆయన షాప్ అయినా అదే షాప్ నుండి ప్రార్థన చేసాం, మళ్ళీ దేవుడు ఆ షాప్ ఇచ్చాడు. షాప్ పక్కన ఇంకొక షాపు, కారణం నమ్మకం. హల్లెలూయా. మీరు అందరూ సాక్ష్యమే. కుమారమ్మ గారు భర్త జైల్లో ఉండి ప్రార్థన చేసింది, అందరూ అనుకుంటారు ఆయన వస్తాడు, నువ్వు చూస్తావు, నువ్వు కాపురం చేస్తావు, ఇవన్నీ అయ్యేనా ఊర్లో ఏమా అనలేదా? మా విశ్వాసం ఏంటంటే ఎత్తైనా బయటికి జైలు బయటకు వస్తాడు. ప్రార్థన వచ్చాడు, అంతా వండాడు. ఒక బండి కొనుక్కున్నాడా, ఒక బుల్లెట్ కొనుక్కున్నారు, చక్కగా ఒక కారు కొనుక్కున్నారు,
మళ్ళీ బుల్లెట్ కొనుక్కున్నారు, మళ్ళీ స్కూటీ కొనుక్కున్నారు. చక్కగా ఆయన వ్యాపారాన్ని చేసుకుంటున్నాడు. ఇప్పుడు సొంతలు కట్టుకున్నారు. టౌన్లో ఇల్లు బాగు చేసుకున్నారు. నేనేమని ప్రార్థన చేస్తుంది అన్న, నువ్వు టౌన్లోనే ఇల్లు కొనాలి. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం లేకుంటే దేవుడు నమ్మిన వాళ్ళు గట్టికి దరిద్రులు అయితే మన దరికి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏంది పాస్టర్ గారు అంతా భౌతికంగా దీవించబడితే కదా ఆర్థికంగా ఎవరికైనా సహాయము నీకే లేకపోతే ఇంకోటికి ఏం పెడతాం? చేసుకోవడం ఎవరాడు నిన్ను వలే మరి నీకు ఉండాలి కదా. నీకు అణు ఉంటే కదా నేను ఏం పెడతావు? నీళ్ళనే ఇస్తావు కదా నీకు అణు ఉంటే కదా. నువ్వు దీవించబడాలి. హల్లెలూయా. దీవించబడాలంటే దేవుడితో ఏమైందని దానికోసం ఇంకా నేను మాట్లాడి అనుకోండి అయిపోయి చెప్పేస్తున్నాను. ఇంకొద్ది కిందకి వెళ్తాం. అప్పుడు గెరారు వారు కాపరు ఇస్సాకు కాపరులకు ఏమొచ్చిందంట? శకలం వచ్చింది. ఏమొచ్చిందంట? నీ పాటికి నువ్వు వాడు పూర్తి చేసిందని తవ్వి నీళ్లు పడినా మమ్మల్ని అడుగుకుని మీరెట్టా అవుతారు. మీకెట్ట నీళ్లు పడితేని కాపర్లకి ఏమొచ్చేసింది? జగడం వచ్చేసింది. ఇప్పుడు జగడం వచ్చిందని ఏం చేశాడు? ఓరి నాయన ఏళ్ళతో మనకి ఎందుకు అనుకున్నాడా? చూడండి కిందకి వెళ్ళామా. జగడమాడు ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారు తమ కలహించినందున ఆ బావికి ఎషేక్ అని పేరు పెట్టిన. ఎషేక్ అంటే జగడం. ఇప్పుడు నీతో ఊరికే గొడవ వేసుకుని ఎవరు కోడి పిల్లో, కుక్క పిల్లో, పిల్లి పిల్లో లేకపోతే నీ పిల్ల మీద చెప్పి తిడతారు. ఊరికే నీ మీద గొడవకి రాదు. లేకపోతే నిన్ను చూసి కనీసం ఊయినా చూసినా తిడతారు. ఎందుకు తిడతారంటే నువ్వు అంటే వాళ్ళకి ఏం లేదు, ఇష్టము లేదు. హల్లెలూయా. కారణం దేవుడి బిడ్డలు గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే ఇక నీకు దరిద్రం అనేది జరిగి మనం దేవుడితో కనెక్ట్ కాకపోతే అందరూ మనకంటే ముందు వచ్చిన ఏమైపోతారు? పైకి వెళ్ళిపోతాం. మనం ఎక్కడున్నాం? వాళ్ళు ఏంటా పట్టున్నారు, వీళ్ళేంటా పెట్టుకున్నారు, వీళ్ళ పేరు చెప్పుకుంటే కిందకి వెళ్ళిపోతాం. మనం హల్లెలూయా. నువ్వు పైకి వెళ్తావు చూడాలి. నువ్వు ఆశీర్వాదించబట్టు నువ్వు తెలుసుకోవాలి. నీవు దేవుడిని ఒకప్పుడు. నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఎలా వెళ్తాడు పైకి, మనం ఎందుకు పైకి వెళ్ళలేకపోతున్నాం? వాళ్ళలో ఉన్న బలం ఏంటి, మనలో ఉన్న బలం ఏంటి? ఇది సింపుల్ అంతేనా? దాన్ని మీకు చెప్పాను కదా. బాగా చదివి రాస్తే ఎగ్జామ్లో 100 ఎన్ని వస్తాయి? 10 బాబు ఎన్ని వస్తాయి? బాగా ఎగ్జామ్ రాసి చదివితే 15 వస్తాయా? 100 వస్తాయి. హల్లెలూయా. ఆ ఎగ్జామ్ ఏముందో నాకు అంతా తెలుసు, నాకు తెలిసిందని మీకు తెలిసిందని చెప్పి ఎగ్జామ్ వచ్చింది రాను కానీ జ్వరం వచ్చేసింది అనుకో, ఎగ్జామ్ రాయాలంటారు. అప్పుడు ఏమవుతాయి? నీకేమొచ్చింది ఎగ్జామ్ చెప్పి? ఇప్పుడు ఏం రాస్తావు? వెళ్ళి రాసిందే రాస్తావు. సార్ నేను చూసి నీకు జ్వరం వచ్చిందా? సరేలే ఏదో చూసి రాసుకుంటాడు. అయినా సరే నీ కళ్ళు కనపడు. ఎందుకు? నీ ఒళ్ళు ఏమైపోయింది? నువ్వు రాసేద్దాం అనుకుంటావు, రాయలేకపోతావు. అందుకనే ఏముండాలంట? సిద్ధపడాల. ఏ రోజు పాఠం ఆవజే చదవాలి, ఏ రోజు హోంవర్క్ ఆవజే. ఏం కాదులే నాకు వచ్చు, నేను సాయంత్రం రాస్తా, పొద్దున్నే 3ంటికి లేచి రాస్తా, నేను మా అమ్మతో రాస్తా, మా అక్క రాద్ది. ఎగ్జామ్ కూడా ఆడే రాస్తా. నీకు తెలుసో లేదు, ఇట్లా రాపిచ్చి అమ్మ రాసి, అక్క రాసి, చెల్లి రాసి, పక్కిన రోడ్డు రాసి, అందరూ రాసి వీళ్ళేమయ్యా తెలుసా? పేరు పెద్ద పేరు, సున్నాలు లెక్కట్లేని సున్నాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇట్లా గుడ్లెట్టేసి అవి కోడిగుడ్ల కంటే బాగుగుడ్ల కంటే ఇమ్ము కోడిగుడ్డ అంత గుడ్లు పెడతారు. తర్వాత ఆ సార్ని చెప్పిన మేడాన్ని వీళ్ళందరూ సార్లని వెళ్ళిపోయి పెన్సిపాల్ని ఆమె చెప్తారు. వీళ్ళు మాత్రం ముఖ్యత మాత్రం అంటాడు. అదే బీటెక్ అట్టంటే అయిపోతున్నాడు. అయిపోయింది బీటెక్ అయిపోయింది కానీ ఇది మాత్రం అన్ని ఫెయిలే. ఏం చేద్దాం? నీవు తప్ప నాకు ఈ లోకంలో మరప్పుడు ఆలోచించి చదవాల్సిన
పిల్లలు చదివించినప్పుడు చెప్తాను, ఒరే మీ తాత కనుక నన్ను ఎటు చదివించుంటే కలెక్టర్ కంటే పై చదువు కూడా చదివిస్తున్నది. కలెక్టర్ కంటే చదువు లేదా నాకు చెప్పేసి అంతకంటే ఎక్కువ చదివేసేవాడు. ఇదే చెప్తాను. మా చదువులు ఎట్లున్నాయంటే గోన్స్ అని తెలుసా, మందు కట్టలు మోసే గోని, దాంట్లో పుస్తకాలు వేసుకొని భుజం మీద వేసుకుని ఎనమాల నిక్కరకేమో 2 పేజీలు పోస్టులు. ఆ పోస్టులు కనపడకుండా కిందకి అయితే పైన బట్టలు దిగిపోతాయి. ఎలా బట్టలు పెట్టుకున్నా లేదని సార్ దగ్గరికి వెళ్తే బెడ్ తెచ్చుకుని 4 బాగుతారు. ఈ బట్టలు కుట్టుకుంటున్నాక సూది మొత్తం ఏళ్ళు దిగిపోతాం. అమ్మ కుట్టమన్నాం అనుకో, కుడతా అమ్మ కుట్టో అట్ట చదువుకొని ఇట్ట అయ్యాం. హల్లెలూయ. నేనేమన్నానంటే మీ దగ్గర స్కిల్ అన్నా పెట్టుకోండి, లేకపోతే చదవన్నా. నాకు బైక్ కొని డాడీ, నాకు ఫోన్ కొని డాడీ. ఈ బైక్ ఈ ఫోన్ కొని కనపడి కూడా తర్వాత ఏమని ప్రార్థన చేస్తాం, అయ్యగారు మా పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడు కాసేపు ప్రార్థన చేసి కనిపెట్టరా. వాడికి బైక్ ఇచ్చి ఫోన్ ఇచ్చి ఆ రోడ్డు మీద వదిలేసేసి ఒక 1000 రూపాయలు ఫోన్ పే చేసి నేను ఎక్కలంటాను. నేను అనుకున్నాను ఎదుగుతానమ్మా, బ్రహ్మాండంగా ఎదుగుతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోండి ప్రార్థన చేయి. ఈరోజు తల్లిదండ్రుల పిల్లల ఏ విషయంలో తగ్గట్లా. మనకు 100 లేదా లేనే కొనా 2 లక్షలు కదా 3,50,000 పెట్టుకుంటారు ఈ బైక్. ఏం చేయను, దానికి దిగుడు కట్టారు. డ్యూ సంగతి దేవుడు దానికి పిట్టులన్నా పోయాలిగా, ఏం పోయాలా అనుకునే చెప్తారు. కొత్త పెళ్లి కొడుకు అంట ఇంట్లోకి రావాలంటే నన్నేం చేస్తా సైలు అన్నాడు. బయట ఏం చేసింది, లోన అంత గడి పెట్టేసింది. అల్లుడు రా సరికంట తెల్లారికి ఇలాంటిపోయాడంట. కదలకుండా యారు చల్లని చేద్దాం కాబట్టి ఇంకా సరే అన్నీ తోడికిపోయాడు. తోడికిపోయి లాక్కోలేక పీక్కోలేక బామ్మర్దులు అల్లుడు మామ వచ్చి వేడి పోసి లేపారు. అంతగా బడాయి వేస్ట్, బడాయి వల్ల ఉన్నాయి కూడా. నేను అప్పుడప్పుడు చెప్తా, మన పాక ఎంత ఉంటుంది ఓర్పిస్కి, అది పోయి అంతే పెట్టుకోవాలి. దానికి మూల పెట్టి పోయి అంటే ఇది తోక్కోవాలి. ఏదో దాని మొయ్యకి తోక్కడా అనుకున్నప్పుడు దాన్ని తాకు చూడండి. కొన్ని పిసుకులకి ఏమడదు మనం ఇంకా అప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ ఆకాశము నుండి మన ఇది డైరెక్ట్ కొడితే మన్న వచ్చే. ఎంత మంచి పాటలు పాడతారో సందర్భాన్ని బట్టి నాకు ఒకసారి ప్రభా ఎంత కృపించావు నాయన అనిపిస్తే. హల్లెలూయ. మంచి కంటెంట్లు అట్లా కొడితే అయిపోవాలి ప్రార్థన. దయచేసి దేవుడు చెప్తున్నాను, నువ్వు కనెక్ట్ అయితే అసలు నేను ఆపే దేవుడు చెప్పండి. నువ్వు దేవుడు కనెక్ట్ అయితే నేను ఆపి వాళ్తావా? నేను ప్రార్థన చేయి, పాట పాడు, వాక్యం చెప్పని నేను చెప్పాలా? నువ్వు కనెక్ట్ అయితే నేను ఆపుతానా? వర్ణలో బయటకు వచ్చి పౌరుకి వాక్యం ఇస్తే పౌరు వెళ్ళిపోతున్నాడు, వర్ణం అక్కడే. మరేం చేద్దాం? ఆలోచన చేయండి. మన కార్యక్రమం అయినప్పుడు మన సృష్టిలో వచ్చాం. ఆత్మీయ కుమార్తె ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ పాస్టర్లకు అందరినీ అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక్కొక్కటి అంటారు కదా. ఎక్కడ తీసుకొచ్చి ఈ తిరుపతిలో ఉండదు కాక నువ్వు చేసేది కానీ ఇక్కడ అమ్మాయి తీసుకెళ్ళి అక్కడ పాస్టర్ గారి కొడుకు, పాస్టర్ గారి కొడుకు వేసి పెళ్లి చేసి 4 సంఘాలు ఉంటాయి. ఇటువంటివి కాదులే. ఆ సంఘానికి 200, 400, 300 మంది వస్తారు. హల్లెలూయ. దయచేసి ఎందుకు చెప్తున్నట్టు మనం చేసేది మంచి పని, మనం చేసే సహాయము కొద్దిగా ఇబ్బందులు వచ్చినా ఎవడన్నా పూర్తి చేసినా మనం ఏం చేయాలి? తొవ్వేయాల. పూర్తి చేశాడు, అటు పని అయిపోయింది, పూడ్చింది అనకూడదు. పూడ్చిందంటే తప్పాలా. అర్థమైందా? చాలా మంది అంటారా ఈ పని అయిపోయిందబ్బా, ఇంక ఈ జెండా చిరిగిపోయినట్టే, ఇంక ఈ పని ఈ కూడా ఈ నాన్నగా చచ్చిపోతాడు. అప్పుడు సంఘ పెద్ద ఉన్నాడు వచ్చు ఇలా అమ్మలా ఈయన చచ్చి ఇంకా స్టాంప్ వేసినట్టు అమ్మలో స్టాంప్ వేసి సంతకం పెట్టేసినట్టే ఫస్ట్ సర్టిఫికేట్. నువ్వెవరు డిక్లేర్ చేయటానికి, నేనెవరు నేను డిక్లేర్ చేయటానికి? ఆడలా చచ్చిపోతాడు, ఈళ్ళలా చచ్చిపోతాడు. ఎవరు మనం చెప్పడానికి? దేవుడు కదా నిర్ణయించింది, దేవుడు కదా మనం పుట్టించింది. హల్లెలూయా. రండి ఇక్కడికి రండి, కొద్ది కిందకి రండి. మీరు త్వరగా స్నానం వేస్తే ముందుకు వెళ్ళిపోవాలి. ఏం చేశారంట? నాన్న తగ్గించిన బాగా పూర్తి చేశారు. ఇస్సాకు తవ్విన పూడుతున్నారు, గొడవ పెట్టుకున్నారు, పూడుతున్నారు. మా పక్కన స్థలం అట్లాగే మేము రాను బాగున్నాం, మళ్ళీ రాను బాగున్నాం. 3 సార్లు అయింది. 4వ సారి వాక్యం చెబితే ఆమె గుర్తొచ్చింది పొద్దున్న.
ఎందుకంటే రోడ్డు ఫేసింగ్ మా వంశంలో 50 మంది అన్నదమ్ములు అందరూ అమ్మేశారు. మా నాన్న పేరు కోసం నేను దాచిపెట్టే పాస్ పుస్తకాలు ఇప్పుడు తిరుగుతుంది దాని కోసం తిరగలేక ఇక్కడుంటే అక్కడ ఉంటే ఇక్కడ రండి అమ్మాయి తప్పదు తిరగాలి తోవాలి అంతే. హల్లెలూయా. ఎంత కోసం 20 రండి. వారు వారి యొక్క తొమ్మిది దాని కొరకు జగడమారి కనుక శత్నాలు పేరు పెట్టి అతడు అక్కడి నుండి పెట్టి మరి యొక్క బావి 9. హల్లెలూయా. తవ్వటం జగడం తవ్వటం. సపోజ్ మీరే ఉంటారమ్మా, ఏదో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, కొత్తగా తెచ్చి పొరపాటున పక్కింటి ఇంటి ముందు పెట్టేశారు మీ కారు. ప్రభా ఈ కారులోనే వాళ్ళని దీవించినైనా, వాళ్ళ పిల్లల్ని దీవించినైనా, వారి ఉద్యోగం దీవించినైనా, వారి వ్యాపారం దీవించినైనా చుట్టుపక్కల అంటారా? ఇది కళ్ళు లేవా? ఇది ఇల్లు లేదా? ఇది ఎక్కడ తెచ్చి పెట్టాడు కారు? రోడ్డు ఎవరిదే? తిట్టేది ఎవరు? ఇది ఎందుకు మన దేశం ఎందుకు ఇంకా అటే వెళ్ళిపోతుంది చెరులో కానీ ఇంకే మన అంతసేపు ఎదుటి మీద పడి ఏడుతాం కానీ మనము ఏడ్చుకోం. అదే మంద గడుపుకోం అంటాం. చెప్పడం మీకు తిరిగి చెప్పాలంటే హల్లెలూయా. మంద కనుక మనం శుభ్రం చేసుకుంటే ఎదుటోడు చూడండి ఇస్సాకుని గూడ్చేకుందుకు 9 పని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకే సిమోను మన మీద ఏడ్చే పని మనం ఏం చేయాలి? ఇంకో ప్లాట్ఫామ్ ప్లాన్ చేయాలి అంతే. ఏం చేయాలి? కదా ఆ ఊర్లో నేను ఉండేవాడుతున్నారా కనుక ఆయన బాధ్యత నాకు బాధ్యత మీకు బాధ్యత. ఈ ఊర్లో అడిగేసుకోండి ఈయన అదే ఊర్లో అక్కడ పొలం సంపాదించాడు, బోరేసాడు, బాధించాడు, వాళ్ళ బావగారికి నీళ్ళు కూడా ఎత్తున్నాడు. ఇంకా నీళ్ళకోసం తెప్పలు పడుతున్నాడు. ఇది మాత్రం ప్రార్థన చేసి నూరుకో చేతనేది కరెక్ట్. చిన్న ఆయన చాలా మంది చాలా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. రండి ఇంకా ఇంకొక మాట ఉంది కదా, చదివి ముగిస్తాం. ఎందుకంటే ఇక్కడే ఆగిపోతాం. ఇస్తాం 7 మాటలు అంటే వచ్చే వారంలో చూద్దాం. ఇంకా జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఏం కలుగ చేశాడు? నాకు తీసుకొచ్చింది. ఎందుకంటే ఈయన నాన్న బాబులు తోపా, ఈయన బాబులు కూర్చోవాడు కోపుకుంటారా, తవ్వేవాడు కోపుకుంటారా? అర్థం కాదు. తవ్వేవాడికి కోపుకుంటారా, కూర్చోవాడు కోపుకుంటారా? సరే మీకు ఇంకో భాషలో చెప్తా. చచ్చిపోయినప్పుడు గొయ్యి తీయటం ఈజీయా, కూర్చేయటం ఈజీయా? మరి ఆ కష్టం అయిపోయిందిగా. ఎందుకంటే నేనేం చేస్తున్నాడు? నువ్వు ఎన్నన్నా కొడుతున్నా, నేను తవ్వేది అది నీ కంటెంట్. అదేంటంటే మీరు ఎన్నన్నా అనుకోండి, నేను కనుక చేసేది, నేను అనుకున్నది అనుకున్నట్టు చేసేది అది పట్టుదల. అది నీకు ఉండాలి. అప్పుడు అది ఏమైపోతుందో తెలుసా? బాబోయ్ వీటితో పెట్టుకున్నామంటే మనం కూడా గోల్లోకి వెళ్ళిపోతాం అనుకోని ఏం చెప్పారంటాడమ్మా? జగడం ఆడలేదు. ఇక ఆడలేకపోయారు, గొడవ ఆడలేకపోయారు, కొట్లాడలేకపోయారు. తర్వాత అక్క బాగున్నావా, బాగాడికి వెళ్ళాడు, ఒక 100 రూపాయలు ఇవ్వా, ఏం కొనుక్కోవాలి చెప్పరా? మీరు ఓకే ఏం కొనుక్కోవాలి? పచ్చళ్ళు వచ్చింది. ఏమొచ్చింది? పచ్చళ్ళు వచ్చింది. ఆ తర్వాత 100 ఇచ్చిన తర్వాత అంటారా? కరెక్టా? ఒక 500 ఇవ్వా, 500 ఇచ్చి ఆ తర్వాత ఇక డబ్బులే 1000 ఇవ్వా. డోగ్రా కట్టాలి. ఏం కట్టాలి? డోగ్రా కట్టాలి. ఒక 5000 అది కూడా ఇచ్చావు. ఆ తర్వాత పోయి నీకు అవసరం పోయి నేను మొన్న ఇచ్చాను కదా, ఈ నెల నువ్వు ఇస్తావంటే ఇచ్చావులే. ఏంటది? ముష్టి 5000 కోసం అరిగిపోయేటట్టు, కాళ్ళు అరిగిపోయేటట్టు. మాస్టర్ గారు ఆ డబ్బులు ఇట్లేదు, ప్రార్థన చేయండి. ఎవరు చెప్పించావు?
మాస్టర్ గారికి ఎంత సంబంధం ఉందా? ఆలోచించి నీకు బాగా తెలుసు నువ్వంటే ఒప్పంది, నువ్వంటే నచ్చంది, నువ్వంటే పడంది, నువ్వంటే చేయలేదు, నీకు బాగా తెలుసు. ఆయన ఏం చేసావు? ఇప్పుడు ఏమని చేస్తున్నావు? ప్రభు మనసు మార్చు. ఇంక ముందు తెలుసు కదా, మళ్ళీ మారుతావు. ఆలోచన. ఈరోజు చాలా సార్లు మనం ఇదే విషయం పలుమార్లు మోసపోయాం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏమంటే 10 మంది ఆయన మంచోడు. ఎవరన్నా అసలు ఈ 5,000 సంగతి తీసుకున్న సంగతి ఎవరు తెలీదు? అది ఆయనకి తెలియదు కదా. ఎవరు తెలీదు? ఇలా చాలా మంది కుటుంబాలు ఇరిగిన సంగతి మీకు చూపిస్తాను. భర్తకి తెలియకుండా భార్య, భార్య తెలియకుండా అప్పులు చేసి నువ్వెందుకు తెచ్చావంటే నువ్వెందుకు తెచ్చి కొట్టుకుని ఇరిపోయినట్టు పోవడం. హల్లెలూయా. అందుకుని నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే నీ కుటుంబం అంతా కూడా నువ్వేమవుతావు? కనెక్ట్ అవుతావు. నీ భర్తతో కనెక్ట్ అవుతావు, బిడ్డలతో కనెక్ట్ అవుతావు, మిగతా అందరితో కూడా. దయచేసి నేను చెప్పేది నీ పని నువ్వు చేసుకో. నీ మీద నిందలేని, అవమానాలేని, ఆటంకాలేని ఏమన్నా ఏని నువ్వు తినే అన్నం మట్టి పోయి కాక. హల్లెలూయా. నీకు ఒక అవకాశం అవుతుంది. ఏసన్ గారు అన్నం తింటున్నాడు, జనం కూడా ఏసన్ గారు అన్నం తింటున్నాడు. ఆయన రిక్షా వేసుకొని వచ్చాడు కష్టపడి. ఈ పప్పుసారి వేసి అన్నం పెట్టి నేను తింటా ఉన్నాడు. అయ్యా కాడు కడితే నీకు కూడా పెడుతుంటే ఎలా ఆందోళనలాగా ఉండవు? పనికెళ్ళలేవా? కష్టపడలేవా? మేము ముసలిలో కష్టపడుకుంటే తింటా నీకు సిగ్గు లేదా? నువ్వు పూసాడంట ఉమ్ము ఆ పండులో, తినే పండులో పూసాడు. మనమైతే ఏం చేస్తాం? ఒకటి అన్నం వదిలేస్తాం, 2 ఆడ పట్టుకొని కొట్టారు. ఏ సంగతి 2 ప్రభా ఇది అన్నం, ఇది పాడేయకూడదు. నేను చాలాసార్లు సీరియస్గా చెప్పాను మీకు కానీ మీ పిల్లలు కానీ. చర్చిలో అన్నం తినాలి, ఒక్క మెతుకు కూడా కింద. ఇంటికాడ అన్నంలో ఉమ్ము వస్తే ఏసన్ గారు పడేలా. ఏసన్ గారు సేవ ఈ విధంగా వెళ్తుంటే ఏదో చేశారు, ఏదో చేయలే. ఆ ప్రవర్తన మారింది. ఆయన నేర్పించిన సిద్ధాంతాలు అవి. హల్లెలూయా. ఈ రోజున రోజుకో చర్చి రిబ్బన్ కటింగ్ చేస్తారంటే ఆ రోజున ఆయన అర్థసాక్షిగా మారిపోయాడు. అంతే సమర్పించేసుకున్నాడు. మరి మనమేం సమర్పిస్తాం దేవుడికి? కనీసం నీ నోటును కూడా సమర్పించదు స్తోత్రం చెప్పడానికి. హల్లెలూయా కదా. ఆయన ఎంగిలితోనే అన్నం కలుపుకొని తిని ఏడ్చుకుంటూ వచ్చేసాడు. ఆ ముసలోడికి నిద్ర పట్ల. ఏంద్రా ఎంత పని అయిందిరా? ఏదో పసిపెట్ట ఇదే ఎండలో వచ్చాను అనుకున్నా బాగుంటుందంటే దేవుడు మాట్లాడాడట. మీరు 2 బస్తాలు ఒడ్లేసుకొని అదే రిక్షా మీద భార్యని ఎక్కించుకుని వెళ్ళాడు వచ్చేవాళ్ళు చేసి. ఇది ఓర్చుకుంటే జరుగుద్దా లేకపోతే ఆ పని విసిరేసేసి నీళ్ళు కాకుండా వీళ్ళంటే జరుగుద్దా? ఎంత ఓపుకునేది మనకి. ఎన్ని ఓర్చుకున్నాం దేవుడి కోసం. మన పాస్టర్ అన్నాడు బంధువులు కొట్టుకుంటారంట, తిట్టుకుంటారంట, కేసులు పెట్టుకుంటారంట, చంపుకుంటారంట, ఒకటైపోతారంట. మాస్టర్ కనుక ఒక మాట అంటే చర్చికి రాలి. ఇది ఎక్కడ ప్రేమ నాకు అర్థం కాదు. హల్లెలూయా. అలా ఓర్చుకుంటే మన సేవ ఈ పాటి 10 చర్చిలు అయ్యి తిరుగుతాం. ఓర్చుకోకే ఈ ఒగ్గాంట్లో కూడా మా సంతోష్ బాబు తిరిగి అంత గాడి ఉంది. హల్లెలూయా. ఓర్చుకుందాం. దేనికి ఓర్చుకుందాం అంటే దేవుడిని దీవించే దేవుడితో కనెక్ట్ అవ్వడానికి. హల్లెలూయా. నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే దేవుడిని ఏం చేస్తాడు? అభివృద్ధి అంచులంచులుగా దీవిస్తాడు. నువ్వు దేవుడిని కనెక్ట్ అవ్వకుండా మనుషులు కనెక్ట్ అయ్యావనుకో మనుషులు నేను ఆశీర్వదించడం గుర్తుపెట్టుకో. యేసన్ గారు కూడా రాసేది ఇదే పాట. నమ్మి నమ్మి నేను నమ్మి నమ్మి పలుమారు మోసపోయాను, పలుమారు మోసపోయాను. ఇలా ఎంత కాలమో నీవు సాగిపో
మనిషి అయినా మాట మీద నిలబడగలుగుతారా? నా దేవుడు, నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీ మాట మీద ఆయన నిలబడతాడు. హల్లెలూయా. నువ్వు నిలబడకపోయినా ఆయన నిలబడతాడు. ఆలోచించి ఇంకొక మాట అనుకుంటా చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏమనుకోబాకండి, మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడమ్మా వాడికి జగడం ఆడలేదంట. వాడు ఏమైపోయిందంట? మీరు పుట్టుకోకి వెళ్తే ఏమిటంటే ఎడమైపోయాడు. ఏమైపోయిందంట? ఎడము కలుగ చేసి దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకోని దానికి రెహోబోతు పేరు పెట్టెను. హల్లెలూయా. ఏమవుతావు? రెహోబోతు. వాడు నీకు ఏమైపోవాలి? కదా, నేను పాస్టర్ ఎప్పుడో మాట అంటుంటా, ఎదిటి వాణి మీరు వాత్సల్యని వాడితో కలిసి భోజనము, అది నువ్వే పాస్టర్ గారంట, ఆయనతో తింటానంట. నేను కొంతమంది పాస్టర్తో మాట్లాడతాను, పాస్టర్ ఎబ్బెళ్ళిపోతాడు, ఏంది ఎట్లా మాట్లాడుతాను అట్లాగే మాట్లాడు. అటు పాస్టర్లు కాదు, అట్లా విశ్వాసులు ఆ మధ్యలో ఉంటారు. చాలా మంది ఇప్పుడు అట్లాగే ఉంటారు. అటు పాస్టర్ పని చేయరు, ఇటు విశ్వాస పని కూడా రెండు కలిపి చేస్తారు. ఏం చేస్తారు? రెండు కలిపి చేస్తారు. అది ఎట్టిపోతుందో దేవుడికి తెలుసు. హల్లెలూయా. చాలా మంది పాస్టర్ మీకు కూడా చెప్పు, మీ మేలు వారు లేని వాడితో మీరు ఏం చేయకూడదు, కలిసి మాని మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మీకు అన్నం పెట్టంట మొదలొచ్చకపోతే తినేటప్పుడే రావాలా? తింటామని తెలిసి చదువుకోవడం, కరెక్ట్గా తినేటప్పుడే బయటికి వెళ్తారా, మనతో చెప్పుకుంటారా? మనతో తిను నీకోసమే చేస్తున్నా, నీకు ఫోన్ చేయాలి, ఇప్పుడే ఫోను నీతో అనే మాట. నువ్వు ఇంటికి వెళ్తే ఎట్లుంటుంది నీ మాటలో? ఏమయ్యా, దయచేసి మీరు కనుక ఇతరులు మీ గురించి అనుకుని ఇన్నర్ ఫీలింగ్ కనుక మీరు వింటే, కొంతమందికి ఫోన్ చేయరు, కొంతమంది ఇలాగే ఆ ఇన్నర్ ఫీలింగ్ మీరు ఎట్లా ప్రార్థన చేయండి, దేవుడు ఆ ఫీలింగ్ కూడా బాగా వినిపిస్తాడు మీకు. గుర్తుపెట్టు. రైట్, ఇంకెక్కడ వచ్చామా? 23, 24 చదివి ముగిద్దాం, ఎందుకంటే చాలా ఉంది. చదివి ప్రార్థన చేశారు. అక్కడ నుండి అతను బెర్షెబాకు వెళ్ళి ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడు అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపచేసేదను. కొట్టదాం చెప్పడంలో. హల్లెలూయా. ఇస్సాకు దేవుడితో కనెక్ట్ అయ్యాడా, కనెక్ట్ అవ్వలేదా? కనెక్ట్ కాకపోతే ఆయన వచ్చి మాట చెప్తాడా? మాట్లాడాలి. అవునా? సౌండ్ లేదా? దేవుడితో కనెక్ట్ అవ్వకపోతే దేవుడే వచ్చి ఇస్సాకు ఈ మాట చెప్తాడా? ఇప్పుడు మనం తెల్లారులేకి ఎవరితో కనెక్ట్ అవుతున్నాం? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మామా ఎట్టందరా రీలు ఇక్కడే సరిపోయా. మామ రీలు, అక్క రీలు, అమ్మ ఈ రీలు చూసుకొని తోసుకుంటే 7 ముద్దలు కూడా అరిగిపోతాం. మన ఏడు బియ్యానికి వెళ్తే 7 ముద్ద పడదా? వీడిదంట అన్నీ అరిగిపోయాయి. 5 ఇట్టని ఇది ఇట్టని ఈ మంది కదా కదా. ఎందుకంటే వీటిని దీనికి ఉద్దేశం మిగతాయి. నేను అన్న ఇచ్చారు అభివృద్ధి పెట్టడం తెచ్చుకోండి. చాలా మంది కదా మీ పిల్లలకి ఏమన్నా ఇది ఇస్తే చాలు కదా, ఆడు ఫోన్ వస్తే టైప్తో చెప్పాలి. వాళ్ళకి సంబంధం లేదు కదా ఫోన్తో. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎగిరిందా, నవ్విందా, కిలికెలా పాప కదా. కొంతమంది పిల్లలు ఏమైపోయారు తెలుసా, అదే ఫోన్లో వీళ్ళు కూడా అదే బొమ్మలాగా వస్తుంటే చూసా. ఆడ అన్నం తింటలేదు, వాళ్ళ అమ్మ ఒక కిరీటంలో పెట్టుకుని ఫోన్ ఎదురుగా పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే ఆడు బయట అవుతున్నాడు. పెట్టా దయచేసి దేవుడు పెట్టాలి. ఈ మాట చదివి ముగించారు. చూడండి 23. అఖండతను బయలుదేరి బెర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకు. నా దాసుడు అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ పిల్లలను దేవుడు
ఏమంట విస్తరింప చేస్తాడు. హల్లెలూయా. మన బండికి బ్రేక్ వస్తే ఏం చేస్తుంది బండి? ఆగిపోతుంది. క్లచ్ తిప్పితే ఏం చేస్తుంది బండి? ఈ రెండు ఇంపార్టెంటే. హల్లెలూయా. తిప్పేది లేకపోతే ఎంతో, బ్రేక్ లేకపోతే ఆగిపోతుంది. బ్రేక్ తెగిపోయిందండి, బండి బాగానే ఉంది, ఏం తెగిపోయిందంట? చేసుకెళ్ళి ఫాస్ట్ గా ఉన్నాను, ఏం చేద్దండి? బాగా మన కొడుకే చిన్న బండి అంతా బాగుంది, బ్రేక్ పడదు అంతే. బండి అంతా ఏం పడదంట? మరేం చేస్తుందండి? నిదానికి వెళ్తే ఉంది, ఆడో చెప్పించేది కదా, మాకు వెళ్ళాలి కదా చెప్పా. బండి అంతా బాగుంది, ఎక్సలెంట్ కొద్దిగా అట్టంటే ఇట్టంటే ఏం చేస్తుందండి? చిన్న చిన్న లోపాలు మనల్ని ఎంత పొడుగుంటే ఉంది, ఎంత లావు ఉంటే ఉంది, ఏమైపోతున్నాం? అక్కడ పడాల్సి ఉన్నది. ఎందుకు? బ్రేక్ పని చేయాల, ఇంజిన్ ఆయిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది. ఇవన్నీ 100తో అయ్యే పనిలా, 1000తో అయ్యే పనిలా? నీ వాల్యూ ఏమో 1000, నువ్వు ఎక్కడ అయిపోయావు? 100 కాడ అయిపోయావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం? రోజు నిన్న మాటలో చిల్లర కాడ అయిపోయాం. హల్లెలూయా. పెట్టుకోండి. ఈ వాక్య సారాంశం అదేనా? అందుకని మీకు అర్థమయ్యేది చెప్తున్నా. ఒక మాట చదవండి, ఇంకొకసారి చదవ, నాకు ఎందుకు చదవాలనుకున్నది చదవాలనిపిస్తుంది. ఏమన్నాడు చూడండి. అఖండతుడు బేర్షెబకు బయలుదేరాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఈ రాత్రి దేవుడు కూడా నీకు ప్రత్యక్షం అవ్వాలని నా బాధ. హల్లెలూయా. బాధ అంటే తెలిసి ఈ రాత్రి నువ్వు అనగానే పడుకొని, కానీ దేవుడు వచ్చి నీతో మాట్లాడి, నా కుమారుడా, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను బట్టి నీ పిల్లలు విస్తరింపో చేసేదంటే నిద్ర పట్టకుండా లేచి, నాయన దేవుడు కరెక్ట్ అయ్యాడు, స్వామి దేవుడా నన్ను దీవించు, నా దరిద్రం పోగొట్టు, నాకు సహాయము చేయి, నా బిడ్డలను దీవించు, నేను ఇంతకంటే నాకు ఎక్కువ కోరుకునేదేమి ఏదైనా మాటలు చెప్పాలని ఇన్నిసార్లు చదివించాను. మీకు ఎట్లా అర్థమైందో నాకు ఎట్లా అర్థమైంది, ఇంకోసారి చదువుతూ చూడండి. అఖండతుడు బయలుదేరి బేర్షెబాకు, బేర్షెబా కూడా ఆశీర్వదించబడింది. నెక్స్ట్. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. ఏమైనా తోడే తోడు. హల్లెలూయా. తోడైపోతే ఎప్పుడు పాలు పెరిగే. ఎంతమందికి అమ్మ ఇక్కడ పెరిగంటే ఇష్టం? సాధమన్నాను, పెరిగే ఇష్టం లేదండి. ఎంతమంది పెరిగి ఇష్టం? 2 చేతులు చెప్తారు, నీకు బాగా ఇష్టం కదా. హల్లెలూయా. పెరుగు తినేవాడు ఉండకుంటారు, మంచి. నేను పెద్దగా తింటాడు, మావాడు అయితే పెరిగే తింటాడు. హల్లెలూయా. అన్నా క్యాంటీన్ 10 వెళ్ళేవాడు, ఎందుకంటే పెరిగి తింటాడు. ఆ పెరుగు వారు తినేసి 5 రూపాయలు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తాడు, 10 రూపాయలు ఇస్తే ఆ పెరిగే తింటాడు, మంచి కదా. అట్లా తోడేయాలంటే ఏముండాలి? మంచి కూడా. ఆ తోడు ఏమైపోతే పెరిగైపోతుంది. హల్లెలూయా. పెరుగులో ఏమవుతామా? వెన్న వస్తాయి, వెన్నలో ఏమవుతామా? నెయ్యి వస్తుంది. ఎప్పటికీ పాడవకుండా ఉండే వస్తువు ఏంటి? పాలు. ఎన్ని రోజులకి? 3 రోజులు వాడుతుంది. మేమైంది పాలు. సరే, పాలు. పెరుగు మధ్యకి ఇట్లా దాటి రావాలి. మనం దాటి నువ్వు ఏమైపోవాలా? నెయ్యి అయిపోవాలి. నెయ్యి పొయ్యి మీద పెడితే ఏమైంది? మరి నువ్వు ఎప్పుడు వస్తావు వాసన? మనం పాలకాడ ఉన్నావా? పెరుక్కాడ ఉన్నావా? మజ్జిగకాడ అట్టి ఇట్టేస్తా బొరకాళ్ళగా అక్కడ ఉన్నావా? లేదంటే దాన్ని బాగా తిప్పి తిప్పి వెన్నయ్యి నెయ్య కదా, నెయ్యిలాగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం అదే. ఈ ఆశీర్వాదం, నేను నీకు తోడై ఉందా, నీ తండ్రికి తోడైనట్టు నీకును తోడై ఉందా. భయపడబాగా, వదిలేయి. హల్లెలూయా. భయాన్ని పక్కన. చాలా మంది అంటారు భయపడతారు, అక్కడ ఏంటి నా కర్మ, ఏంటి నా కర్మ. అయిపోయిందిలో స్వామి అంటే జనం అయిపోయిందంటే అయినా సరే మళ్ళీ జనం చేసినట్టే మాట్లాడతారు. చాలాసార్లు వదలం మనం పట్టుకొని ఏలాడతానే మరి చెప్పి ఓడవు ఈ ఊగినట్టే. హల్లెలూయా. చూడండి, భయపడకము,
నీ దాసుడైన అబ్రహాము తండ్రిని బట్టి నా దాసుని అబ్రహాము నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును అది ఆగిన ఎందుకు వెళ్తుంది ఆయన బలిపేటం కట్టి రంగమా. కాబట్టి ఎవరైనా నీ నోట్ కాడ కూడి తీసేస్తే బాధపడబాక, దేవుడు మళ్ళా ట్రై చేయి. ఎవరన్నా కదా షాపు విషయమో వాహనాల విషయమో నీకు అభ్యంతరం కలిగిస్తున్నారా, పక్కన పెట్టే నువ్వు పోతానే సాగిపోతుండాలి కదా. అలా సాగిపోతే దేవుడే సాక్షాత్ నీ కోసం దిగొస్తాడు. హల్లెలూయా. దిగొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు, దిగొచ్చి నిన్ను దీవిస్తాడు, నిన్ను విస్తరింపజేస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, అనేకులకు దీవెనకరంగా నిన్ను మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అలాగే లేచి నిలబడదాం. ఎవరికి చూడకుండా ప్రభువా ఈ సన్నిధిని వెళ్తున్న మాతో ఈ రాత్రి మీరు మాట్లాడి మా యొద్దకు వచ్చి మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించండి. మాతో మాట్లాడిన ఈ మాటలు మా కుటుంబానికి లోటుపరచండి, మమ్మల్ని దీవించండి. వాడు బాగుండాలి వీళ్ళు బాగుండాలి మేము చెప్పడం కాదు అయినా మా గురించి వేరే వాళ్ళు చెప్పాలి. తండ్రి వాళ్ళు చెప్పే విధంగా మేము మాట్లాడుతూ సహాయం చేయండి. ఇస్సాకు గురించి అనేకులు చెప్పారు ప్రభువా, ఇస్సాకు గురించి నువ్వు చెప్పడానికి ఆకాశం దిగొచ్చు. అలాగే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏ ఫిబ్రవరి మాసం మొదటి నెలలో నైనా మొదటి తారీఖున మీ పాదాలు పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. మీ పాదాలు పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి. ఇస్సాకును నూరంతలుగా ప్రతిఫలం ఇచ్చిన దేవుడా మా కుటుంబంలో కూడా నూరంతల ప్రతిఫలము దయచేయండి. నీతో కలిసి నీతో మెలిసి నీతో కరెక్ట్ అయ్యి ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి. ఈ లోకంలో మాకు దీవెన లేకపోతే సమాజం మమ్మల్ని గుర్తించదు. బెక్కర్లాగా చూద్దా ప్రభా, నీచంగా చూస్తే అయినా తండ్రి అయినా పురుగులాగా చూద్దా ప్రభా. అందుకని మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఆశీర్వదించబడి అనేకులకు చెప్పగలుగుతాము ప్రభా. సాక్షికరంగా ఉంటాం, మహిమకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం. ఆయన అది చెప్పే విధంగా మీరు మమ్మల్ని మార్చండి. మీరు మహిమ తెచ్చుకున్నాను. ఇస్సాకును తండ్రి నూరంతలుగా దీవించండి. ఇక్కడ నీ బిడ్డలు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నూరంతలుగా ప్రతిఫలం దయచేయండి. ఇప్పుడు రాసుకున్న ఎగ్జామ్ లో నూరంతల ప్రతిఫలం దయచేసి వారికి మీరు తోడైండి. భయపడక చదవడానికి, రాయడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి అవ్వడానికి సహాయం వచ్చి మీ బిడ్డల భవిష్యత్తు దీవించి మీరే మహిమ నీకే మహిమ వచ్చి ఈ వాక్యాన్ని బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.